పిఆర్ న్యూస్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూనే నూతన సంవత్సర శుభాకాంక్షలు, పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. మనకి ఇదే కొత్త సంవత్సరం, ఉగాది సంవత్సరం మనకి కొత్త సంవత్సరం, అంతేగాని జనవరి 1 మనది కాదు. అలాగని అది ఆంగ్ల నూతన సంవత్సరం. మీరు ఏదైతే ఒక జనవరి 1 ఏదైతే పండగ చేసుకుంటారో ఉత్సాహంగా ఈ రోజు చేసుకోండి. అంటే ఆ పనికిరాని తాగుబోతుల్లా కాదు. ఈ రోజు కుటుంబంతో సహా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మనకు కానిటువంటి సంవత్సరం, మనది కానిటువంటి సంస్కృతిని మీదనెక్కించుకొని మళ్ళీ మనకు చెందినటువంటి సంస్కృతిని పక్కన పడేయడం కరెక్ట్ కాదు. సరే, ఇతర సంస్కృతిని ఆదరించడం తప్పు కాదు, కానీ మన సంస్కృతి నాశనం అయిపోయే విధంగా, మన సంస్కృతిని మనమే మర్చిపోయే విధంగా ప్రవర్తిస్తే మరి రేపు పొద్దున్న మన ఉనికి ఏంటి? మనం భవిష్యత్తు తరాలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాం? ఇది ఒక్కటే ఆలోచించండి. ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీ వర్సెస్ టీఎంసీ. అక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, ముస్లింలకి పక్షపాతిగా ఆవిడ మారిపోయింది పూర్తిగా, మమతా బేగం. ఇందులో ఎటువంటి ఇది లేదు, అతిశయోక్తి లేదు. అయితే అక్కడ తెలుసుకోవలసింది హిందువులు. ఈరోజు అక్కడ పుట్టినటువంటి ముస్లిమ్స్ ఎంతమంది, ఈరోజు ఉంటున్నటువంటి ముస్లిమ్స్ ఎంతమంది? రోహింగ్యాలతో మొత్తం నిండిపోయింది. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయాల్లో దీని గురించి డిస్కషన్ చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికలు వచ్చేసరికి ఆవిడ ఏదో కొన్ని పథకాలు ప్రవేశపెట్టడం, హిందువులు మభ్యపెట్టడం, ఎక్కడైనా గుళ్ళు గోపురాల గురించి మాట్లాడడం, వీటి గురించి మాట్లాడేసరికి అసలైనటువంటి హిందువులు మీరు అన్ని మర్చిపోయి ఆవిడకి ఓట్లు గుద్దేస్తున్నారు. ఓట్లు వేసిన తర్వాత ఆవిడ తన విశ్వరూపం చూపిస్తుంది, మళ్ళీ మనల్నే చంపేస్తుంది. కాబట్టి మదర్సాల్ని గెలిపించుకుంటారా లేకపోతే మిమ్మల్ని మీరు గెలిపించుకుంటారా, అది మీ చేతుల్లోనే ఉంది. ఈ విషయం స్పష్టంగా అమిత్ షానే నిన్న మాట్లాడాడు. ఇందులో ఎటువంటి దాగుడు మూతలు లేవు. ఆవిడే స్పష్టంగా మదర్సాల వైపు ఉంది. మేము స్పష్టంగా ఈ దేశ ఔన్నత్యం నిలబెట్టడం కోసం, ఈ దేశ ఉనికి కోసం నిలబడడం కోసం ఉన్నాం. అది హిందువులే ఉంటారా, ముస్లిమ్సే ఉంటారా, క్రిస్టియన్సే ఉంటారా, అది మీ ఇష్టం. జాతీయ భావజాలంతో నిండినటువంటి పార్టీ ఈరోజు మనల్ని మనం కాపాడుకోవలసినటువంటి పరిస్థితుల్లో మనం పశ్చిమ బెంగాల్లో ఉన్నామన్నారు. కానీ ఆయనకి ముస్లిమ్స్ ఎందుకు ఓటేస్తారు? స్పష్టంగా వీళ్ళు ఒక వైఖరితో ఉన్నారు, స్పష్టంగా ఆవిడ ఒక వైఖరితో ఉన్నది. అప్పుడు మైనార్టీలు, ముస్లిమ్స్, ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఆవిడకే ఓట్లేస్తారు. కానీ ఇక్కడ హిందువులు తెలుసుకోలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా హిందువులు మాత్రం ఇప్పటికీ ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత ఏమొచ్చేసి సజీవ దహనం అయిపోతున్నారు. ఇది మీది కాదు. ఈరోజు భవిష్యత్తు తరాలకి పశ్చిమ బెంగాల్ని ఇవ్వడం ఒక్కటే కాదు, దేశానికి ఈరోజు దరిద్రం పట్టేసింది. పశ్చిమ బెంగాల్లో పనికిరాని డోర్లు తెరవడం వల్ల ఇదొక్కటి ఆలోచించాలి. బీజేపీకి ఒక్క సంవత్సరం ఒక పర్యాయం ఇవ్వడం కాదు, బీజేపీ మొత్తం అక్కడ కైవసం చేసుకోవాలి. ముఖ్యంగా బంగ్లాదేశ్ చుట్టుపక్కల ఏదైతే బార్డర్ ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా అసలు ఎన్నికలే జరగకపోతే నాకు మంచిది. రాష్ట్రపతి పాలనలో కానీ కేంద్ర ప్రభుత్వం పాలనలో కానీ వచ్చేటట్టుంటే అది మంచి నిర్ణయం. అది ఏదైతే బార్డర్లో రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా అలా అయితే చాలా రాష్ట్రాలు ఉంటాయి కదంటే, చాలా రాష్ట్రాలు ఉన్నాయి, తప్పేముంది? దేశం కంటే గొప్ప కాదు కదా ఎన్నికలు. దేశం ఔన్నత్యమే పోతున్నప్పుడు, విదేశీయులు ఇందులో చొచ్చుకుపోతున్నప్పుడు మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఆ నిర్ణయాలకి ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులే తూట్లు పొడుస్తారు, ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహులే వ్యతిరేకిస్తారు. కాబట్టి మనం కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకున్నప్పుడు ఇలాంటి పార్టీల్ని సపోర్ట్ చేయకపోతే ఇంకా కొంతమంది కాకుల్లాగా గద్దల్లాగా వచ్చి పొడుస్తూ ఉంటారు. ఇది మన ఉనికి కోసం మనం పోరాటం చేయాలి.